గాంధీ భవన్ ముందు రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ నాయకుల ధర్నాకు దిగారు. ఇక ఆంధ్ర హటావో తెలంగాణ బచ్చవో అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఏపీకి చెందిన వెంకటస్వామిని తొలగించి ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రెసిడెంట్ గా తెలంగాణ వ్యక్తిని నియమించాలంటూ డిమాండ్ చేశారు. ఇంకా వెంకటస్వామిని ఎన్నుకున్న నాటి నుంచి తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ముఖ్యులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేస్తామని వారన్నారు. ఇక రేపు ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి తెలంగాణ పర్యటనకు వస్తున్న విషయం కూడా తమకు తెలియదని, తమ సమస్యను పరిష్కరించిన తర్వాతే ఎన్ఎస్యుఐ నేషనల్ ప్రెసిడెంట్ రావాలంటూ డిమాండ్ చేశారు. ఆరు మందిని సెలెక్ట్ చేసిండు జాతీయ ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసినప్పుడు నేను కూడా ఒక వ్యక్తిని సరే మమ్మల్ని అనవాదిన కారణాల వల్ల పంపించేసినప్పుడు స్వామి అనే వ్యక్తిని యాడవల్లి వెంకట స్వామి అనే వ్యక్తిని రాష్ట్ర ఎన్ఎస్యూ అధ్యక్షుని ఆగస్టు 13 తారీఖు ఎన్నుకోవడం జరిగింది. మేము ఎన్నుకున్న మొదటి రోజు నుంచే వ్యతిరేకిస్తున్నాం. తనకి ఆంధ్రాల ఓట్ల హక్కు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులకి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ బియ్యం తీసుకుంటుందో, భూమికి సంబంధించిన పథకాలు తీసుకుంటుందో వైఎస్ఆర్సీపీలా. సరే ఇక్కడ పుట్టినా ఇక్కడ ఉన్నా అని చెప్తే వాళ్ళు అక్కడ నీకు ఓటకి ఎందుకుని, తల్లిదండ్రులకు అక్కడ ఓట్లకు ఎందుకున్నాయి. మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులని, మహేష్ అన్న గారిని, దీపాస్ మేడం ని, మా ఇన్ఛార్జ్ సెక్రటరీలని, మా జాతీయ అధ్యక్షుని అందరినీ